అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీని నిర్వహించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డిని మరోసారి కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ ర్యాలీ చేసినట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు కళ్యాణదుర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఏకైక నాయుడు రఘువీర మాత్రమేనని వారు పేర్కొన్నారు. ఆయన హయాంలో దుర్గంలో రైలు, ఆర్డీఓ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం మరియు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నీలకంఠాపురం గ్రామం అభివృద్ధి కావాలంటే రఘువీర రావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి యావత్ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు కోరిక మేరకు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు మరొక్కసారి కళ్యాణదుర్గం అభివృద్ధి కోరుకుంటూ కళ్యాణదుర్గం ప్రజలు మన్ననలు పొందినటువంటి ఏకైక నేత జననేత రఘువీరారెడ్డి గారు మరొక్కసారి కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఈరోజు యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఈరోజు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గం ప్రజలు కూడా ఈరోజు ఎదురు చూడడం జరుగుతుంది. రఘువీరారెడ్డి గారి గురించి పోల్చుకుంటే గత ప్రభుత్వాల్లో ఏ రకమైన అభివృద్ధి ఉంది 2009 నుంచి 2014 వరకు కూడా రఘువీరారెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారంటే కనీ విని ఎరగని రీతిలో రఘువీరారెడ్డి గారు అభివృద్ధి చేయడం జరిగింది. ఆ అభివృద్ధి కోరుకుంటూ యువత కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా కూడా ఈరోజు రఘువీరారెడ్డి రాకను కళ్యాణదుర్గం ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మేము కూడా ఈరోజు రఘువీరారెడ్డి గారు కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తూ అదేవిధంగా మరొక్కసారి కళ్యాణదుర్గం అభివృద్ధి ఒకసారి చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేమందరం ఈరోజు వీరిలో భాగంగా ఈరోజు రాంభూపాలన్న గారు వంటి మండల్ కన్వీనర్ కానివ్వండి యావత్ ప్రజలంతా ఈరోజు రఘువీరారెడ్డి గారి రాక కోసం ఎదురు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే రఘువీరారెడ్డి గారు ఒక మైలురాయి వంటి వారు. ఈరోజు పెద్దలు సిడబ్ల్యూసి మెంబర్ గా అత్యున్నతమైన స్థానంలో భారత కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన గౌరవించడం జరిగింది. దాంతో పాటు కళ్యాణదుర్గ ప్రజలు కూడా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా రఘువీరారెడ్డి గారు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొని ముందుండి మమ్మల్ని అందరినీ నడుపుతారని చెప్పి ఆశాభావంతో బైక్ ర్యాలీ ద్వారా ఈరోజు కళ్యాణదుర్గం నుంచి స్వగ్రామమైనటువంటి నీలకంఠాపురం వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎదురు చూస్తున్నారు. రఘువీరారెడ్డి గారు బైక్ యాత్ర కదులుతా ఉందంటేనే వేలాదిగా ఇక్కడ జనాలను చూస్తే మీకు అర్థమవుతా ఉంది. వేలాదిగా తరలివేయడం జరుగుతుంది. ఆయన స్వాగతించే దానికోసం, పిలుచుకొచ్చే దానికోసం, రిక్వెస్ట్ చేసుకునే దానికోసం మరొక్కసారి అందరం కదులుతున్నాం. దీని అందరూ జయప్రదం చేయాల్సింది కోరుకోవడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా అంధకారంలో ఉన్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరోసారి వెలుగులు నింపడం కోసం డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారిని మరోసారి పోటీ చేయాలని చెప్పి డిమాండ్తో ఈ రోజు